మనిషి తిరిగి సృష్టించలేనిది తొలగించే శక్తి ఉందా? మనం తిరిగి కాపాడుకుని సహజంగా దాన్ని తీసుకురాలేనప్పుడు దాన్ని నిర్మూలిస్తూ నాశనం చేయొచ్చా? ఇదే ప్రశ్న ఇప్పుడు దామగుండం అంశంలో మన మనసులో వస్తోంది. అసలు ఏంటి అంశం ఒకసారి చూద్దాం. హైదరాబాద్కి చాలా దగ్గరలో వికారాబాద్ జిల్లాలో సహజమైన అడవి ఉంది. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చాలామంది అక్కడ వెళ్ళి సేద తీరుతూ ఉంటారు. ఆ చెట్లు కొన్ని వేల సంవత్సరాల నాటి చెట్లు, దాంతోపాటు అక్కడ జీవ వైవిధ్యం అన్నమాట. కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్, ఇవన్నీ చాలా ఎక్కువ అక్కడ. దాంతోపాటు చెట్ల ఏజ్ కూడా కొన్ని అయితే వేల సంవత్సరాల వయసున్న చెట్లు అక్కడ సహజంగా ఏర్పడిన అడవి అది. దానిలో వైల్డ్ బోర్స్, నీల్ గిర్స్, స్పాటెడ్ బేర్స్, ఇలా రకరకాల జంతువులు ఉన్నాయి. ఇంకా పక్షులకైతే లెక్కలేని పక్షుల జాతులు అక్కడ ఉంటాయన్నమాట. అయితే చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ అక్కడ చాలా స్వచ్ఛమైన గాలి, అవన్నీ మనకి అద్భుతంగా ఉంటాయంట. అటువంటి దామగుండం వార్తలో ఉంది. దానికి కారణం 12 సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం దామగుండంలో ఒక నేవల్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంది. వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ అన్నమాట. ఆ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేయాలనుకుంది. తెలంగాణ ప్రభుత్వం అంత సహకరించకప్పట్లో ఇది పూర్తి కాలేదంటారు. అయితే ఈ మధ్య కాలంలో దాదాపు 2900 ఎకరాలు ఈ దామగుండం ఫారెస్ట్ ఏరియాలో 2900 ఎకరాలు ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్కి ఇండియన్ నేవీకి అప్పచెప్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల నష్టం ఏంటి? ముందు దీనిలో చెట్లు నరికేస్తారు. అక్కడ లోకల్స్ కథనం ప్రకారం, అక్కడ స్థానికుల కథనం ప్రకారం దాదాపు 12 లక్షల చెట్లు అక్కడ ఉంటాయి. ఆ చెట్లు నరికేస్తే తిరిగి ఆ చెట్లు మనం మళ్ళీ పొందగలమా? ఎన్ని మొక్కలు నాటినా అంత సహజమైన అడవిని సృష్టించగలమా? ఇది ప్రశ్న అన్నమాట. రెండోది, మూసీకి ఈ పరివాహక వాటర్ బాడీస్కి దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్కి ఇది ఒక క్యాచ్మెంట్ ఏరియా. దీనివల్ల ఒకవేళ కనుక చెట్లను నరికేస్తే హైదరాబాద్లో వచ్చే వరదలు పెరిగిపోవా? ఫ్లడ్స్ ఎక్కువైపోవా? ఇది ఇంకో క్వశ్చన్ అనమాట. తర్వాత హైదరాబాద్ అనేది విపరీతమైన కంజెషన్ అయిపోయింది, చాలా ఇరుకైపోయింది. ఇక్కడ సరిగ్గా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. అక్కడ అన్ని లక్షల చెట్లు ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్ అనేది మనకి దగ్గరలో అవసరం అనమాట. అంటే హైదరాబాద్ చుట్టూ ఒక అడవి అనేది మనకు చాలా అవసరం. అంత చక్కటి అడవి అనమాట అది. సో ఆ అడవి కొట్టేస్తారంట. అయితే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ సరిగ్గా చేశారా? చేస్తే ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఇచ్చిన రిపోర్ట్ ఏది? ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు కదా. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ చర్చకు పిలవచ్చు కదా. అన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ఏ చేసినా ప్రజామోదం పొంది పారదర్శకంగా చేయొచ్చు కదా. అన్నీ ప్రజామోదం పొందటం కష్టం అనుకుంటే అట్లీస్ట్ ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చేటట్టు కొంతవరకు చర్చించవచ్చు కదా. అదేవిధంగా నేవల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఆ ప్రాంతంలో కంటే కూడా, అంటే ఎగ్జాక్ట్గా దామగుండంలోనే ఎందుకు పెట్టాలి? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఒక్కసారి నేవీ చేతిలోకి ఈ స్థలం వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కథనం ప్రకారం ఏంటంటే మొత్తం అడవంతా ఇచ్చేట్లేదు, 48% మాత్రమే ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. దానిలో అన్ని చెట్లు నరకట్లేదు, 12 లక్షల చెట్లు నరికేస్తాం అనేది అబద్ధము. దాదాపు 1,90,000 1,80,000 చెట్లు నరికేస్తాము అని చెప్తున్నారు. నిజంగా అదే కరెక్ట్ అయినా ఒక్కసారి నేవల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడికి వచ్చి నేవల్ టౌన్షిప్స్ ఇవన్నీ ఏర్పడిన తర్వాత లోపల సామాన్య ప్రజలు రాణిస్తారా? ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెడితే చుట్టూ టౌన్షిప్ వస్తుంది, అదేవిధంగా నీట్గా అక్కడ స్కూల్స్ అన్నీ డెవలప్ అవుతాయి, అక్కడ లోకల్స్కి ఉద్యోగాలు దొరుకుతాయి అంటారు. అయితే అక్కడ ఒక యాంటీనా స్టేషన్, ఒక టెక్నికల్ స్టేషన్స్, తర్వాత చుట్టూ ఉన్న స్టాఫ్ క్వార్టర్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ పెడతారు. దీనిలో ప్రైవేట్ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అక్కడ నేవల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అక్కడున్న లోకల్స్కి ఉద్యోగాలు వస్తాయనేది భ్రమ అనమాట. సో చాలామంది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దామగుండం కాకుండా వేరే ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా అని క్వశ్చన్ కూడా అడుగుతున్నారనమాట. ఆల్రెడీ అసలు నేవీ వాళ్ళు ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళకి ఆల్రెడీ ఒక స్టేషన్ ఉంది, ఒక రాడార్ స్టేషన్ ఉంది. తిరునెల్వేలి జిల్లా తమిళనాడులో ఉందన్నమాట. ఆల్రెడీ ఇది 2వ స్టేషన్. వాళ్ళ ప్రకారం ఇది వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ, వీటికన్నిటికి కూడా ఈ సిగ్నల్స్ ఈజీగా వాళ్ళు కనెక్ట్ చేసుకునే విధంగా ఈ రాడార్ స్టేషన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు.
సో మనకు తెలుసు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ సహజమైన అడవిని నరికేసి చెట్లు తీసేసి అక్కడ నేవీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అవసరమా? ఇక్కడ కొన్ని కథనాలు మనకు తెలియాలి. కరెక్ట్గా 7 సంవత్సరాల క్రితం అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ జిల్లాలో ఒక 780 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అక్కడ జీవ వైవిధ్యం చాలా ఎక్కువ. బుద్ధిస్ట్ మాంక్స్ కూడా చాలా సెంటిమెంటల్ ఏరియా అనమాట. ప్రతి సంవత్సరం అక్కడికి బ్లాక్ నెక్డ్ క్రేన్స్ అని చెప్పి కొన్ని పక్షులు అక్కడికి వస్తాయి. వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అవి కనుమరుగైపోతాయి, భారతదేశానికి ఇంకా అడుగు పెట్టలేవు అక్కడ అని చెప్పి అందరూ గోల్ చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీని మీద స్టే ఇచ్చింది. అదేవిధంగా మనం చూసాం వాయనాడ్లో ఎంత కష్టం వచ్చింది. గాడ్గిల్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ వినకపోవడం వల్లే కదా వాయనాడ్లో అంత కష్టం వచ్చింది. దాంతోపాటు మనం చూస్తే కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ రీసెంట్గా కూడా ఒక అంశం వార్తలో బాగా ఉంది. కరోనాకు ముందు కూడా 2019-18 టైంలో కూడా నల్లమల్ల అడవుల్లో యురేనియం ఎక్స్కవేషన్ చేసే ప్రోగ్రామ్ అనమాట. యురేనియం రిజర్వ్స్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాము. తర్వాత అక్కడ యురేనియంని నెక్స్ట్ నెమ్మదిగా దాన్ని చేశారు. అది గవర్నమెంట్ తరపునే. ఆ ప్రోగ్రామ్ న్యూస్లోకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు బయటకు వచ్చారు, గొడవ చేశారు. నిజమే, డెవలప్మెంట్ అవసరం, ఎక్స్ప్లోరేషన్ అవసరం, నేవల్ బేసెస్ అవసరం, రాడార్ స్టేషన్స్ అవసరం. కానీ సహజంగా ఉన్న అడవులు నరికేసి అక్కడ జీవ వైవిధ్యాన్ని కంప్లీట్గా తుడిచేసేసి ఇప్పుడు అక్కడ నేవల్ స్టేషన్ అక్కడ కట్టడం అవసరమా, రాడార్ స్టేషన్ అక్కడ కట్టడం అవసరమా? ఇదే పెద్ద క్వశ్చన్. రెండోది, స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో తెలంగాణ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అటువంటిది ఇప్పుడు తెలంగాణ ఫారెస్ట్ల మీద పడితే ఎంత కష్టం. తర్వాత మళ్ళీ ఒరిజినాలిటీ మనం తెచ్చుకోలేం. కాబట్టి ఏది చేసినా అందరు స్టేక్ హోల్డర్స్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అందరు స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి పారదర్శకంగా ఉండేలా పబ్లిక్ డొమైన్లో పెట్టి చేస్తే బెటర్. లేకపోతే మాత్రం ఏ రోజుకైనా హైదరాబాద్ సిటీకి ఇంకా పొల్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది. అసలు మూసీ ప్రక్షాళన, మూసీ పొల్యూషన్ మీద మనం దృష్టి పెడితే ఇలాంటివి ఆపాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవడానికి.